అసెంబ్లీ సమావేశాలు పార్లమెంటు మీటింగులు అన్నప్పుడు అటు అధికార పక్ష పోళ్లకు ఇటు ప్రతిపక్ష పోళ్లకు తగ్గా పోర్ లొల్లి నడుస్తూనే ఉంటది. మైకు ముంగిటికచ్చి మీది తప్పంటే మీది తప్పు, మీరు గట్లంటే మీరే గిట్ల అని ఒకరికొకరు మాట మాట అనుకుంటారు. స్పీకర్ సారు ఆగు ఆగుమని ఎంత చెప్పినా ఎవరి పాట వాళ్ళు పాడుతూనే ఉంటారు. ఇక అధికార పచ్చపోళ్ళు సభల ఏదన్న బిల్లులు పెడితే ప్రతిపక్ష పోళ్లకు ఆ బిల్లు నచ్చకుంటే చర్చలు నడుస్తాయి. ఇక ఆ బిల్లు పెట్టొద్దు అని చిన్నపాటి పంచాదవుతుంది, వాకౌట్లు అవుతుంటాయి కదా. కానీ ఒక పార్లమెంట్లో ఏమైందో ఎరికేనానోళ్ళ బిల్లు కాడ చూడురు ఏమైందో. వామ్మో ఏందిది, ఏమైంది ఈమెకు? సిగమూగినట్టే ఊతాంది. కోపం మీద డాన్స్ చేసుకుంటా పాట పాడుకుంటా ముంగటి కత్తనే ఉన్నది కదా. ఇక ఆమెను చూసి కడమోళ్ళు కూడా గట్లనే చేస్తాండ్రు. ఈమెను ఇట్లా చూస్తుంటే కాంతార సినిమా క్లైమాక్స్ చూస్తున్నట్టే కొడుతాంది కదా. అయితే ఇది కాంతార క్లైమాక్స్ కాదు, సిగమూగుడు కాదు, ఇది న్యూజిలాండ్ దేశము పార్లమెంట్ల ప్రతిపక్ష పోళ్ళు చేస్తున్న నిరసన. అయితే ఇట్లా నిరసనకు ముంగట పడ్డామే ఎంపీ మేడం ప్రతిపక్షంలో కూసున్నది. ఈమెకో రికార్డున్నది, పార్లమెంటులా అందరికంటే చిన్న వయసు ఈమెదే. 20 ఏండ్లకే ఎంపీ అయిందన్నట్టు. అందరికంటే చిన్నదైతేంది, అందరికంటే ముంగట నిలబడ్డది. నచ్చని బిల్లు మీద ప్రభుత్వాన్ని ఇగో ఇట్లా ఎదిరించింది. మరి గిట్లెందుకు నిరసన చేసింది? ఖాళీ మనోళ్ళ లెక్క ప్లకార్డులు పట్టుకోనో లేకుంటే డౌన్లో అనుకుంటానో ఉండొచ్చు కదా అని అనిపించచ్చు. అయితే ఈమె చేసిన డాన్స్ పేరు మా ఊరి డాన్స్ అట. న్యూజిలాండ్లో ఉన్న ఆమె తెగల సాంప్రదాయ నృత్యం. అయితే ఈ తెగలకు సంబంధించిన భూములు జాగల మీద ఏదో బిల్లు పట్టుకొచ్చింది న్యూజిలాండ్ ప్రభుత్వం. ఇక ఆ బిల్లును పార్లమెంట్లో పెట్టింది. ఇక ఆ బిల్లు పాస్ అయితే వీళ్ళు హరిగోస పడతారట. అందుకే ఆ దిక్కుమాలిన బిల్లు అద్దే అద్దు, మా తెగను సత్యనాశ చేయొద్దు అని ఇగో ఇట్లా డాన్స్ చేసుకుంటా వాళ్ళ పాట పాడుకుంటా పార్లమెంటును దద్దరిల్లిచ్చింది. గూస్ బంప్ అంటారు చూడు రోల్లా, అవో గదే రోమాలు నిక్కపోడు చూడు. ఆమెను ఇగో ఇట్లా టీవీలో చూస్తుంటే నాకే అట్లా అనిపించింది వల్ల. ఇక పార్లమెంట్లో ఉన్న లీడర్లకు ఇంకెట్లా అనిపించచ్చు కదా. నిజంగా ఈమె నిరసన మాత్రం నాకు నచ్చింది. ఎవరు ఏమనుకున్నా మంచిదే, అందరికంటే చిన్నామనే అయినా గానీ జరసేపు దడదడలాడిచ్చింది.